దమనకాండ కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి చంద్రబాబు తాలూకు వైనాన్ని కానీ దేశ ప్రజలకు తెలియాలని, అతి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ రాజధాని నడిబొడ్లో మా వాయిస్ వినిపించైనా సరే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దమనకాండని ప్రజలకు తెలియజేయడంతో పాటు ఇక్కడ రాష్ట్రంలో, ఇక్కడ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారికి, అలాగే ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి కూడా మనం అన్ని పక్షాలు కూడా చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. ఎందుకంటే ఈ 50 రోజులు కూడా ఒక ప్రతి పల్లెని, ప్రతి గల్లీని ఒక శ్మశాన వాటిగా మార్చడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్షాదింపు చర్యలు చేయడమే భాగంగా చూస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కానీ, ఆంధ్రప్రదేశ్ తాలూకు పేరు ప్రతిష్టలు నింపింపజేసే విధంగా కానీ ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయక ఒక రాచరిక పాలన, రాక్షస పాలన చంద్రబాబు నాయుడు ఎజెండా కింద పెట్టుకోవడం జరిగింది. మనం చూడొచ్చు వైఎస్ఆర్సీపీ లీడర్లు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఒక బ్లాక్ రిబ్బన్తో నిరసన తెలుపుతున్నారు. చాలామంది లీడర్స్ కూర్చున్నారు. పేరు నాని గారు కూడా ఇక్కడ లైన్లో కూర్చున్నారు. ప్రతి ఒక్కరు ఒక కార్యకర్తలాగా అందరూ కూడా ఒక సైనికులాగా ఇక్కడ కూర్చుంటే సిచ్యువేషన్. సార్ ఒకటే ఒక వర్డ్, ఈ దీక్ష ద్వారా లేకుంటే ఈ నిరసన ద్వారా వైఎస్ఆర్సీపీ దేశానికి, రాజకీయ పక్షాలకు, ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నియంత్రణలో ఆటవిక రాజ్యం ఎలా జరుగుతుంది? మనుషుల్ని జంతువుల కంటే హీనాతి హీనంగా, అంటే మనిషి ప్రాణం అనేది కూడా ఇంత మొదట లెక్క లేకుండా ఏ రకంగా తలలు పెంచుతున్నారో, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారో, ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారో, హత్యాయత్నాలు చేస్తున్నారో, ఇట్లాంటివన్నీ కూడా దేశం మొత్తానికి ఒక మణిపూర్ లాగా, అంటే గతంలో మణిపూర్ ఉన్నప్పుడు ఎలా అయితే ప్రపంచం అంతా చూసిందో, మణిపూర్లో ఎలా అయితే హింస చెలరేగిందో అదే హింస ఇక్కడ ప్రభుత్వం ప్రేరేపిస్తూ చేస్తున్న అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా దేశం మొత్తానికి చెప్పదలుచుకున్నాం. స్టిల్ మీరు ఏర్పాటు చేసినటువంటి మొత్తం నిండిపోయింది. నాయకులతో మాత్రమే కాదు, కార్యకర్తలు కూడా వస్తున్నారు. ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలనేటువంటిది మీ ఆలోచన. ఈ మెసేజ్ వర్కౌట్ అవుతుందా? కాన్స్టిట్యూషనల్ హెడ్స్కి చేరుతుందా? ఈ ప్రెషర్ సరిపోతుందా అక్కడ హింస ఆగడానికి? ఖచ్చితంగా ఇప్పుడు ఓన్లీ నాయకులకు మాత్రమే చెప్పినారు, కానీ ఎంతోమంది నాయకులతో పాటు కార్యకర్తలు కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ ఆ లెవెల్లో మేము ఎంతైతే అనుకున్నామో అంతకన్నా ఎక్కువ జనాలు వచ్చినారు. ఖచ్చితంగా ఇది ఒక ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదైతే బీభత్సం జరుగుతుందో దాని గురించి చూస్తారు. కాబట్టి మీరు చూడొచ్చు, ఇప్పుడే జగనన్న కూడా వచ్చినారు. జగనన్న ఎక్కడ వచ్చినా అదే ఉత్సాహం కనపడుతుంది నాయకుల్లో, కార్యకర్తల్లో. మీరు చూడొచ్చు, ఆయన పైన ఇంకా నమ్మకమే ఉంది. ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కరి తరపు నుంచి కొట్లాడతాడు, పోరాడతాడు. కేంద్ర దృష్టికి కూడా ఈ ధర్నా అనేది తీసుకువెళ్తాడని చెప్పి గట్టి నమ్ముతున్నాం.